హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మీషో హాల్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్ కుర్తా హాల్ అనమాట. కొన్ని షార్ట్ కుర్తాస్ తీసుకున్నాను మీషోలో. అవైతే నేను మీకు ఈరోజు చూపిస్తాను ఎలా వచ్చాయని చెప్పేసి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా అవి ఎలా వచ్చేసాయో చూసేద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఈ పింక్ కలర్ తీసుకున్నాను అనమాట. మామూలుగా అయితే ఇది పింక్ కలర్ కాదు. సో నాకు ఇది పింక్ కలర్లో వచ్చిందనమాట. సో నేను పక్కన ఫోటో కూడా యాడ్ చేస్తాను మీకు. నేను ఏది యాడ్ చేశానో నాకు ఏది వచ్చిందని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది మీకు కూడా. సో ఇదైతే ఆర్డర్ చేశాను. మామూలుగా దాంట్లో చూసినప్పుడు అయితే రెడ్ కలర్ లాగా అనిపించింది, కానీ రియల్గా పింక్ కలర్లో ఉందన్నమాట. నేనైతే రెడ్డే అనుకున్నాను, రెడ్ వస్తుందేమో కలర్ అనుకున్నాను. సో నేనైతే ఎక్సెల్ సైజే ఆర్డర్ పెట్టాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ షేప్ వచ్చింది అనమాట. అండ్ నెక్కి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు వైట్ థ్రెడ్తో. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. హ్యాండ్స్కి కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు వైట్ థ్రెడ్తో. టాప్కి మొత్తం ప్రింట్ అయితే ఇలా వచ్చింది. పింక్ కలర్ మీద ఇలా వైట్ కలర్ ప్రింట్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. కింద వైట్ కలర్వి ఇలా బాల్స్ కూడా ఇచ్చారు మనకి. బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసి నాకు 280 రూపీస్ పడింది అనమాట. ఇప్పుడైతే కాస్ట్ తక్కువ ఉంది. ఒకసారి అయితే వేసుకొని కూడా చూపిస్తాను ఎలా వచ్చిందని చెప్పేసి. అంటే నేను ఎక్సెల్ ఆర్డర్ పెట్టాను కదా, సైజ్ లూజ్ ఉంటుందా ఫిట్ ఉంటుందా చూద్దాము. దీంట్లో కలర్స్ కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి. కలర్స్ వచ్చేసి వైట్ అండ్ లైట్ పింక్ కలర్లో అవైలబుల్ ఉన్నాయి అనుకుంటా, ఇది కాకుండా. టాప్ వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. నేనైతే ఎక్సెల్ సైజ్ ఆర్డర్ పెట్టాను కదా, సో నాకైతే లూజే అనిపించింది. ఎల్ సైజ్ అయితే కరెక్ట్ ఫిట్ అవుతుందేమో నా సైజ్కి. అండ్ లుక్ అయితే బాగానే ఉంది వేసుకున్న తర్వాత, అంత బ్యాడ్ గేమ్ లేదు. సో ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉందన్నమాట. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. సో నాకైతే బాగానే అనిపించింది. సో నాకు కలర్ ఒకటి కొంచెం నేను దాంట్లో చూసినప్పుడు నాకు రెడ్ లాగా అనిపించింది, డిఫరెన్స్ వచ్చింది అనిపించింది. మిగతాదంతా అయితే బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. సో నేనైతే దీనికి రేటింగ్ 5కి 4 ఇస్తానమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను ఈ రెడ్ కలర్ టాప్ ఆర్డర్ పెట్టాను. సో ఇది వచ్చేసి మనం డైలీ వేర్ వేసుకోవడానికి, నైట్ టైమ్స్ వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది పెట్టాను అనమాట. జీన్స్ మీదకి కూడా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నాకు రేట్ ఎంత పడిందంటే 170 రూపీస్ పడింది అనమాట. ఇది వచ్చేసి నాకు. అండ్ క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ ఇది. సో ఇలా రెడ్ కలర్ దాని మీద ఇలా వైట్ ప్రింట్ ఇచ్చారు. చాలా బాగుంది, కలర్ బాగా బ్రైట్గా బాగా కనిపిస్తుంది. నేను ఇది కూడా ఎక్సెల్ సైజే ఆర్డర్ పెట్టాను. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ వచ్చేసి కింద వీ షేప్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయన్నమాట. సో ప్రింట్ నాకు చాలా బాగా నచ్చింది. ప్రింట్ అండ్ కలర్ సేమ్ దాంట్లో చూపించినట్టుగానే అనిపించింది నాకైతే. ఫోటో కూడా పక్కన యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి మీరు కూడా. అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా అయితే ఇలా ఉందన్నమాట. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. బ్యాక్ జస్ట్ రౌండ్ నెక్ లాగా ఇచ్చారు అంతే. అండ్ సైడ్స్కి కట్ కూడా వచ్చింది ఇలా దీనికి, టాప్కి అయితే. ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఎక్సెల్ ఆర్డర్ పెట్టాను కదా, లూజ్ ఉందా ఫిట్ ఉందా అని చెప్పేసి వేసుకొని చూపిస్తాను ఒకసారి. సో వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఫ్రంట్ అయితే ఇలా ఉంది, బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది వేసుకున్న తర్వాత. సో దీనికి రేటింగ్ వచ్చేసి నేను 4కి 5 ఇస్తాను. ఎందుకంటే క్లాత్ ఇంకొంచెం బాగా వచ్చి ఉంటే బాగుండు అనిపించింది నాకు ఇది. సో నెక్స్ట్ ఏమో ఈ గ్రీన్ కలర్ టాప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు రేట్ వచ్చేసి ఇది నాకు 220 పడింది. సో 220 పడింది. అంత బాగా రాదేమో క్వాలిటీ అనుకున్నాను. బట్ నేను ఇది అన్బాక్సింగ్ చేసేటప్పుడు నాకు అనిపించింది చాలా బాగా వచ్చింది. క్లాత్ కూడా ప్యూర్ కాటన్ ఉంది. నేనైతే ఎక్సెల్ సైజ్ ఆర్డర్ పెట్టాను అనమాట. గ్రీన్ దాని మీద ప్రింట్ ఇలా వైట్ ప్రింట్స్ డాట్స్ లాగా వచ్చి డిజైన్ వచ్చింది ప్రింట్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్ కూడా రౌండ్ నెక్ వచ్చి కింద వీ షేప్ వచ్చింది. హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి. అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. వేరే కలర్స్ కూడా చాలా బాగున్నాయి, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అండ్ ప్రోడక్ట్స్ కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఈ ఫోటో కూడా నేను పక్కన యాడ్ చేస్తాను. సేమ్ రియల్గా ఎలా చూపించారో అలానే వచ్చిందనమాట. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా ఉంది, బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా ఉంది టాప్. సో ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. ఇది కూడా నేను ఎక్సెలే ఆర్డర్ పెట్టాను. సో వేసుకొని చూపిస్తాను ఎలా ఉందా, టైట్ ఆర్ లూజ్ ఉందా అని చెప్పేసి. ఎలా ఉందో చూద్దాం.
ఇది వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. నేను ఎక్సెల్ ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా! సో, ఎక్సెల్ చాలా కరెక్ట్ ఉందనమాట నాకి. కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది. నాకేంటంటే కొంచెం లూజ్ ఉంటేనే నచ్చుతది. మరీ కరెక్ట్ ఫిట్టింగ్ ఉండడం నాకంత ఇష్టం లేదు. సో, నాలాగా కరెక్ట్ ఫిట్టింగ్ ఇష్టం లేని వాళ్ళైతే డబుల్ ఎక్సెల్ పెట్టుకుంటే కొంచెం లూజ్ వస్తది. ఎక్సెల్ అయితే కరెక్ట్ సైజ్ అనమాట. కరెక్ట్‌గా సరిపోయింది ఇది. సో, నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5/5 ఇస్తాననమాట. సో, 220కి ఇంత మంచి క్వాలిటీ డ్రెస్ రావడం అనేది గ్రేటే అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ టాప్ తీసుకున్నాను నేనైతే. ఇది వచ్చేసి నాకు రేట్ 272 రూపీస్ పడింది. సో, నేను ఇది ఎక్సెల్ సైజే ఆర్డర్ పెట్టాను. క్లాత్ చాలా పతలాగా ఉందనిపించింది నాకైతే. అసలు చాలా పతలాగా ఉంది. మరి ఇంత పతలాగా ఉంటే కొంచెం గలీజ్‌గా అనిపిస్తది అనమాట. సో, లుక్ అయితే ఇలా ఉంది. ఫ్రంట్ అంతా అయితే ఇలా వి షేప్ లాగా నెక్ వచ్చింది. అండ్ నేను వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఆర్డర్ పెట్టాను ఇది కూడా. అండ్ టాప్ కూడా మరీ అంత లెంత్ ఎక్కువ లేదు. షార్ట్ ఉంది చానా అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి. మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా అయితే ఇలా ఉంది. బ్యాక్ పార్ట్ అంతా అయితే ఇలా ఉంది. సో, నాకు తెలిసి ఇప్పుడు ఇది రేట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. నేను తీసుకున్నప్పుడైతే ఇది 272 పడిందనమాట. ఒకసారి అయితే వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. మీకు కూడా అర్థమవుతుంది. సో, వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. చాలా పతలా ఉంది క్లాత్. అసలు నాకేమంత నచ్చలేదనమాట. మరి ఇంత పతలా ఉంటే గలీజ్‌గా అనిపిస్తది నాకైతే. అండ్ ఫ్రంట్ పార్ట్ అంతా అయితే ఇలా ఉంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంది. వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉందనమాట టోటల్‌గా. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 3 ఇస్తాను 5కి. ఎందుకంటే అసలు క్లాత్ అనేది సరిగానే లేదు. అండ్ టాప్ కూడా మరీ పైకి ఉందనిపించింది. ఇంకొంచెం కిందికి రావాలనిపించింది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టాప్ చూపిస్తాను. నెక్స్ట్ అయితే నేను ఏ టాప్ తీసుకున్నాను అంటే బ్లూ కలర్ టాప్ తీసుకున్నాను అనమాట. ఈ బ్లూ కలర్ టాప్‌కి వైట్ ప్రింట్ వచ్చింది. సో, ఇది నాకు వచ్చేసి 331 రూపీస్ పడిందనమాట. నేను ఇది ఎక్సెల్ సైజ్ ఆర్డర్ పెట్టాను ఇది కూడా. సో, నెక్ వచ్చేసి రౌండ్ వచ్చేసి కింద ఇలా వి లాగా వచ్చిందనమాట నెక్. డీప్ వి. పైనకి ఉంది రౌండ్ నెక్, కింద డీప్ ఉంది. ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ అనమాట. ఫుల్‌గా వచ్చేస్తుంది మనకి ఫుల్ హ్యాండ్స్. సో, ఫ్రంట్ పార్ట్ అంతా అయితే ఇలా ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది. ప్రింట్ బాగా అనిపించింది నాకు. బ్లూ కలర్ మీద వైట్ ప్రింట్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉందన్నమాట. సో, ఒకసారి అయితే వేసుకొని కూడా చూపిస్తాను లుక్ ఎలా ఉందని చెప్పేసి. సో, దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో కలర్ కూడా అవైలబుల్లో ఉంది. ఓన్లీ ఒక కలరే అవైలబుల్లో ఉంది. రెడ్ ఉంది దీంట్లో. బ్లూ అండ్ రెడ్ అనమాట. ఈ 2 ఉన్నాయి దీంట్లో అయితే. వేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉందనమాట. ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంది. హ్యాండ్స్ అయితే మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి. అండ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది వేసుకున్న తర్వాత. సో, ఇవి నేను తీసుకున్న షార్ట్ కుర్తాస్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చాయి కొన్ని టాప్స్. ఏవేవంటే అవి ఈ గ్రీన్ కలర్ ఉంది కదా! నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచిగా వస్తదని చెప్పేసి. అండ్ ఇప్పుడు వేసుకున్న బ్లూ కలర్ టాప్ కూడా చాలా బాగుంది. అండ్ ఫస్ట్‌లో ఒకటి పింక్ కలర్ టాప్ చూపించాను కదా! అది కూడా బాగుందనమాట. సో, ఇంకా ఈ వైట్‌ది ఒక్కటే నాకి నచ్చలేదు నేను తీసుకున్న వాటిలలో. మిగతావన్నీ బాగానే వచ్చినాయి అనిపించింది నాకి. ఆ వైట్‌దే కొంచెం పతలాగా ఉందనిపించింది. సో, మనం అది వేసుకున్నప్పుడు లోపల ఏదైనా ట్యాంక్ టాప్ కానీ ఇలా ఏమన్నా వేసుకుంటే ఓకే కానీ, బట్ ఊరికే అయితే చాలా పతలాగా ఉందన్నమాట అది టాప్. సో, నెక్స్ట్ టైం ఏ హాల్ చేయాలో కమెంట్ అండ్ లెట్ మీ నో గైస్. అండ్ ప్రోడక్ట్ కోడ్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.